హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ కర్రీ మా అత్తయ్య గారి స్టైల్లో చేసి చూపిస్తానండి. ఆవిడ ఇలాగే చేసుకునేవారు. ముందుగా అయితే చికెన్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. 2.5 స్పూన్లు వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ వేపుకునేటప్పుడు మళ్ళీ వేసుకునేవారండి మా అత్తయ్య గారు, అందుకే ఇప్పుడు కొంచెం వేసాను నేను. అలాగే కొంచెం కల్లుప్పు, కర్రీకి తగ్గట్టు తర్వాత మళ్ళీ వేసుకుందాం ఆనియన్స్ మగ్గేటప్పుడు. ఇప్పుడైతే ముక్కలుగా పట్టాలి కాబట్టి కొంచెం వేసుకున్నానండి. అలాగే నేను ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా కొంచెం ఇది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం సరిపోతుంది, ఒక చుక్క. అలాగే ఈ కర్రీ ఏంటంటే గ్రేవీగా ఉండేవారు మా అత్తయ్య గారు, గ్రేవీ కర్రీ కింద. ఈ విధానం నేను తక్కువగా చేస్తానండి, ఎక్కువగా చేయను. చికెన్ తక్కువ ఉన్నప్పుడు చేస్తాను ఇలాగా. చికెన్ ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్గానే చేసుకుంటాను. గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో పెరుగు వేస్తున్నానండి. నాకు ఈ పద్ధతిలో నాకు మా అత్తయ్య గారు చేసి చూపించారు. ముందైతే ఇవన్నీ కలిపేసుకున్నామండి బాగా. ఇది బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఉప్పు కారాలు బాగా పట్టేలా కలుపుకోండి. మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకొని అవి ఆనియన్స్ అవి మగ్గబెట్టుకునే లోపు ఈ ఉప్పు ముక్కలకి బాగా ఈ మసాలా అన్నది పడుతుంది. మనం ఇంట్లోనే అన్నీ వేసేసుకున్నాము, ఇంకా ఉల్లిపాయలు వేపేటప్పుడు ఏం వేయక్కర్లేదండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ముక్కలకు తగ్గట్టే ఉప్పు వేసుకున్నాను నేను, ఎక్కువ వేసుకోలేదు. ఆనియన్స్ మగ్గేటప్పుడు ఎలాగో వేస్తాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయలేదండి. చూసారా, పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది. ఏంటంటే ఈ ఫ్లేవర్లో నేను ఎక్కువ వండను. ఎప్పుడైనా చికెన్ తక్కువ ఉంటే మనకి కర్రీ కలిసి రావాలంటే, గ్రేవీ కావాలంటే ఇలా చేస్తానండి. ముక్కలకైతే బాగా పట్టింది. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మనం ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క చాలా సాఫ్ట్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మిగిలిన ప్రాసెస్ చేసుకునే లోపు ఇది బాగా ముక్కలకు పడుతుందండి. ఇప్పుడైతే ఇది మనం ఒక పక్కన పెట్టేసుకుందాం, తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ప్రాసెస్. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ పసుపు వేసుకుందామండి. అందులో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకుందాం. అలాగే కల్లుప్పు కూడా వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా, అందుకే తక్కువ వేసుకుంటున్నాం. చాలా కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. గ్రేవీగా వస్తుంది కర్రీ. కర్రీ తక్కువ ఉన్నప్పుడు మనం ఇలా వండుకుంటే కూర ఆట వస్తుందండి. నలుగురు ఉన్నప్పుడు సరిపోతుంది. నేనైతే ఇలా ఎప్పుడో కానీ వండనండి, ఎందుకంటే నాకు ఇలా పెరుగు వేసి న్యాచురల్ టేస్ట్ లేనట్టు అనిపిస్తుంది, కానీ నేను వండను. ఎప్పుడైనా ఇలా తప్పదనుకుంటే వండుతానండి. నా పెళ్ళయ్యాక మా అత్తయ్య గారు ఇలా చేయడం చూశాను, అప్పుడు ఇలాగే వండేదాన్ని. తర్వాత ఇంకా నేను నార్మల్గానే అసలు ఫ్లేవర్ పోతుంది అనిపించింది నాకు, అందుకని నేను నార్మల్గానే వండుతాను. ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను, న్యాచురల్గా అమ్మమ్మలు ఎలా వండేవారు పాతకాలం, అలాగే అటువంటి వీడియో ఒకటి చికెన్ కర్రీ మీద ఉందండి మన ఛానల్లో, చూడండి. అలా కావాలంటే అలా చేసుకోండి, లేదంటే ఇలా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నామండి.
కాసేపు అయితే మగ్గాలి. సిమ్లో పెట్టుకోండి పొయ్యి, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఒకసారి కలుపుకుందాం. బాగా మగ్గిపోయాయండి ఆనియన్స్. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. ఇందాక మనం కొంచెం వేసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. సరే పొయ్యి హైలో పెట్టుకుందాం. ఆల్రెడీ అందులో ఒక స్పూన్ వేసానండి, ఇందులో ఒక స్పూన్ వేసుకుందాం, సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోవాలండి, ఇది కూడా బాగా వేగాలి. చికెన్ కూడా ఇందులోనే మనం చికెన్ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అది కూడా పచ్చి ఉంటుంది, అలాగే పెరుగు అన్నీ పచ్చి ఉంటుంది కాబట్టి ఇది ఎలాగో వేగాలి. దీంతోపాటే ఇప్పుడు ఆ కర్రీ కూడా వేసేసుకుందామండి. ఇందులో అన్నీ ఒకసారి వేగిపోతాయి. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా, 1/2 కిలో చికెన్ వేసేసుకుంటున్నాను. ముక్కలకు ఉప్పు కారం అయి బాగా పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ముందే మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఏదోసారి కలిపేసుకుందాం. ఎందుకంటే ఇందులో కూడా అన్నీ పచ్చి పచ్చిగా వేసాం కాబట్టి మసాలాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లితో పాటు ఇవి కూడా మగ్గిపోతాయని నేను వేసేసుకున్నాను. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా కారం కానీ పసుపు కానీ ఉప్పు కానీ ఏం వేయనండి. ఇంకా లాస్ట్లో మనం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇది మూత పెట్టుకుందాం. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా లీక్ అవ్వాలి. ఆ వాటర్లోనే సగం చికెన్ అన్నది ఉడికిపోవాలండి. ఒకసారి మూత పెట్టేసుకొని బాగా మగ్గ పెట్టుకుందాం. ఏ కూరైనా ఎంత మగ్గ పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఇది చికెన్ గ్రేవీ కర్రీ మా అత్తయ్య గారి స్టైల్లో చేస్తున్నాను. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకుందాం పొయ్యి, మళ్ళీ చూద్దాం. ఒకసారి చూసుకుందామండి. చూసారా వాటర్ అంతా బయటకు వచ్చింది. ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే ఇంకా వాటర్ రిలీజ్ అవుతుందండి, ఇంకా బాగా వస్తుంది వాటర్ అన్నది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూసారా పీసు ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందాము. చూసారా వాటర్ అంత బాగా వచ్చిందో. దాని మీద కొంచెం వాటర్ ఎక్కువ వచ్చింది. పెరిగేసాం కాబట్టి కలర్ ఇలా కనిపిస్తుందండి. కారం కూడా నేను ఎక్కువ వేసాను కాబట్టి పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. అలాగే పసుపు కూడా ఎక్కువగా వేసాను కాబట్టి కలర్ అలా ఉంది. కారం అయితే సరిపోతుందండి. పీస్ మొత్తం పీస్ చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి, ఇందాక వేసుకోలేదు. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో వేసుకుందామండి. మసాలా అన్నది కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసి కాసేపు మళ్ళీ పొయ్యి మీద ఉంచి అప్పుడు దింపుతాను నేను. గ్రేవీ బాగా వచ్చింది చూసారా, పెరుగు వేసుకోవడం వల్ల. మొక్క చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అయితే మనం వాటర్ వేసుకున్నామండి. ఇందాక కడిగిన వాటర్ ఉంది కదా, అది వేస్తున్నాను, మొక్కలు కలుపుకున్న వాటర్. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇది రైస్లోకి అలాగే చపాతీ రోటీ ఇలాంటిలోకి చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే గ్రేవీ ఉంది కాబట్టి మనం ఫిల్ చేసుకుంటుంది. ఉడకాలి కదా కొంచెం చికెన్ వాటర్లో.
కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఇంకో అవసరం లేదండి, తర్వాత వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఉప్పు అయి చూసుకోండి. నేనైతే ఇంక చూడను, ఉజ్జాయింపు వేస్తాను, అదే సరిపోతుంది నాకు. ఇప్పుడైతే కొంచెం మంట మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. కూర బాగా దగ్గరికి వచ్చింది. ఈ టైంలో చూసుకోండి, ఉప్పు అయి బాగా తెలుస్తాయి. ఒక్క కూడా ఉడికిందలోకి చూసుకోండి. ఎందాకే చూసాను, ఉడికిపోయింది. అంటే మనం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ముక్కన్నది కొంచెం గట్టి పడుతుంది, అందుకే మళ్ళీ చూస్తున్నాను నేను. సరే మూత పెట్టేసుకుందామండి, కొంచెం ఉడకాలి. తర్వాత మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడైతే ఇంకా మసాలా వేసేసుకుందాం. కర్రీ దగ్గరికి అయిపోయింది. మసాలా వేసుకుంటే వాటర్ అంతా లాగేసుకుంటాం. ఇంకా ఇప్పుడు మసాలా కూడా వేసుకుందాం. నేను ఎవరెస్ట్ వాడతానండి, నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది, బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీకి అయితే చాలా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా, మసాలా వేగం చెక్కపడింది. అంతేనండి, గ్రేవీ చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేస్తున్నాం. మసాలా వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. మసాలా కొంచెం పడుతుంది. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీకి. తక్కువ చికెన్ తీసుకున్నప్పుడు ఇలా వండుకుంటే నలుగురు ఉన్నప్పుడు నలుగురికి సరిపోతుందండి. రైస్లో కలుపుకోవాలన్నా, రోటీకైనా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మూత పెట్టాను. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. చూసారా, దగ్గరగా అయిపోయింది. కట్ చేసిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుందండి. చల్లారాక చెక్క పడిపోతుంది. ఇంకా ఈ స్టేజ్లో కట్టేసుకోవచ్చు. ఇదేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ మా తాతగారి స్టైల్లో చేశాను ఈరోజు. మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.